మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉపవాసం అంటే శరీరం కింద పడిపోయే వరకు ఉపవాసం చేయడం కాదు. మనసా వాచా కర్మణ దైవానికి సన్నిధానంలో నివాసం ఉండడమే ఉపవాసం. దేవుని యొక్క నివాసం మన పూజా మందిరం లేక దైవ మందిరాలు. దైవం యొక్క నివాసం వారికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. అంటే దగ్గరగా ఉంటే ఏదో మూలమురాటి విగ్రహం ముందరే మనమే కూర్చుంటామంటే మిగతా భక్తులకు దర్శనానికి ఆటంకం అవుతుంది. అలాగే దైవ మందిరంలో 24 గంటలు పూజా మందిరంలో కూర్చోవాలి అంటే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకి ఆటంకమైంది, ఇంట్లో పనులకు ఆటంకమైంది. ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండంటే విగ్రహాలకి గుడిలలోనే కూర్చోవడం కాదు. మనసా వాచ కర్మణ అంటే నిరంతరము దైవనామ స్మరణ చేస్తూ మేధాపరంగా దైవానికి దగ్గర ఉండడమే ఉపవాసం. ఉపవాసం చేస్తాము, శివరాత్రి ఉపవాసం చేస్తాము, టీవీ సీరియళ్లు సినిమాలు పెట్టుకొని చూడడం అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఆహారం నియమాలే కాకుండా మానసికమైనటువంటి దైవ ధ్యానంలో నివసించడమే ఉపవాసం. ఇవిగా కొన్ని ఏంటంటే బలవత్తరమైన ఆహారాన్ని నిషేధించాలి. కందిపప్పు, మినపప్పు, మాంసకృతులు ఉన్నటువంటి బలమైన ఆహారాన్ని, వండిన ఆహారాలని స్వీకరించకూడదు. దీనివల్ల ఏంటంటే ఆకలి అయినప్పుడు, ఆకలి అనేది కాదు, నిష్ఠానియమంగా ఉన్న వాళ్లకు అసలు ఆకలే కాదు. శివరాత్రి ఆకలిస్తుందా, ఏకాదశి ఆకలి అవుతుందా కాదు. ఎందుకంటే మనకు ఆహారం మీద ధ్యాస ఉండదు, మన ధ్యాస అంతా దైవం మీదే ఉంటుంది. అది ఉపవాసం. ఎవరికైతే దైవం మీద ధ్యాస ఉంటుందో అటువంటి వాళ్ళకి ఆకలి దప్పులు మనని మాడవవు, మనని హింసించవు. ఇది మనకు విశ్వామిత్ర రామాయణంలో విశ్వామిత్రుడు బల అతి బల అనే విద్యలు మంత్రోపాసనలు చెప్పాడు. అది కూడా ఒక రకమైన ఉపవాసం. మంత్రాలను అంటే ఇక్కడ మనకి దైవానికి సంబంధించిన మంత్రాలను, స్తోత్రాలను పఠించడం వల్ల మనకు జఠరాగ్ని అనేది ఎగురుకోదు, ఆకలి వేయదు. దైవానికి సంబంధించిన స్తోత్రాలు చదవడం వలన దాదాపుగా మనం దైవ ధ్యానంలో ఉంటాము. అదే మంచి ఉపవాసం. అయితే దీంట్లో కొంచెము శరీరము క్షీణించే దశ ఉన్నప్పుడు వాళ్ళు, అంటే ఒక వయసు మీరిన వాళ్ళు, నిలవలేని వాళ్ళు ఉపహారాలు స్వీకరించవచ్చు. అవి ఏంటంటే భూమి లోపల పండిన ధాన్యము, పల్లీలు గాని, కిచిడి, సాబుదానా గాని, దుంపలని భూమి లోపలే పండు, ఏవైనా దుంపలు, కందమూలాలు చక్కగా ఉడికించుకొని లవణం కాకుండా సైంద్రవణం దొరుకుతుంది, పింకల రుప్పు, ఆ సైంద్రవణం వేసి వేయనంత, లేక అది కూడా ఇంకా వాడకుండా కాస్త పుల్ల మజ్జిగతోనో రుచికి, నాలుకకు రుచికి, ఏదో దేహాన్ని నీరసించిపోకుండా, అంటే బాగా నీరసం ఉన్న నిద్ర వస్తుంది, దైవానికి మళ్ళీ దూరం అవుతుంది. దైవ నామస్మరణకు ఒక్క 24 గంటలు మనం చేసే ఉపవాసం. ఆ దానికోసము కాస్త ఇక భావ్య ప్రపంచంలో ఉన్నటువంటి కాలకృత్యాలు, ఇతరులతో మాట్లాడము, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకొని దైవానికి సన్నిధానంలో ఉండడానికి, దేహాన్ని పటిష్టపరచుకోవడానికి అల్పాహారము, ఉపహారము స్వీకరించాలి. దానిలో మాంసకృతులు ఎక్కువగా ఉండేటి మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, అసలు పప్పు ధాన్యాలు ఏవి వాడకూడదు. భూమి లోపల ఉన్న పంటలు, ఆకుకూరలు, వండనివటువంటివి, శనగకాయలు, పల్లి విత్తులు, ఇలాంటివన్నీ స్వల్పంగా స్వీకరించవచ్చు. నిమ్మ రసం తాగవచ్చు. చక్కెరలు, బెల్లాలు కాకుండా కొంచెం వేసి వేయనంత తేనె వేసుకొని నీరసం రాకుండా, అది శరీరానికి తత్వర శక్తిని ఇస్తుంది కాబట్టి నిమ్మకాయ నీళ్ళలో కాస్త తేనె వేసుకొని మనం నిర్విఘ్నంగా మన ఉపవాస దీక్షను పొడిగించుకోవచ్చు. జై శ్రీరామ్.